నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఆయన నా రక్షణకర్త, ఇంకా ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాను. ఒకవేళ మనకి ఏదన్నా కొంచెము పరిస్థితి బాగోపోయినా నేను ఇంకా ఆయన్ని స్తుతిస్తానని మనము ఆయన స్తుతిస్తూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి మరుగైంది ఏమీ లేదు, ఆయనకి చేయలేనటువంటిది ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ ఆయనకి సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 42వ అధ్యాయం 6వ వచనం చూస్తూ ఉంటే, 6వ వచనం చూస్తూ ఉంటే ఏంటంటున్నాడు, గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, గుడ్డి వాని కన్నులు తెరుచుటకును. ఎవరు వచ్చారు ఈ లోకంలో? ఎవరు వచ్చారంటే యేసు ప్రభువు వారు వచ్చారు. గుడ్డి వారి కన్నులు తెరవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గుడ్డివారు అంటే కళ్ళు మూసుకుపోయినటువంటి వారే కాదు ఈ లోకములో ఇష్టానుసారమైన జీవితాలు. చూడండి, అపోస్తుడైన పౌలు నడుస్తూ ఉన్నప్పుడు, గుర్రాల మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభువారు ఆయన ఒక దర్శనం ఇచ్చాడు. పెద్ద వెలుగు ఆయనకు తాకింది. తాకగానే పడిపోయాడు అపోస్తుడైన పౌలే కాదు, అక్కడ ఉన్నవారు అందరూ పడిపోయారు. నువ్వెవరో ప్రభువా అని అడుగుతూ ఉంటాడు. సౌలా అని అంటే నువ్వెవరో ప్రభువా అంటున్నాడు. నీవు హింసిస్తున్న క్రీస్తునని చెప్పినప్పుడు అతను నువ్వు అయితే నేనేం చేయాలి ప్రభువా అన్నప్పుడు అతను ఏమైంది తెలుసమ్మా? 3 రోజులు ఒక ప్రవక్త దగ్గర పంపించాడు. ప్రవక్త దగ్గర 3 రోజులు కూడా కళ్ళు పొరలగమ్మేసి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు ఆంటలేదు. అప్పుడు ఆయన ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరలుగా రాలే అంట. ఈరోజుని అనేకమైన మందిని మనుషులను చూస్తూ ఉన్నాం. పొరలగమ్మిపోయినటువంటి మనుషులు లేరా? ఇక్కడ కూడా మనకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు పొరలగమ్మిపోయి, నీతి తెలియక, నిజాయితీ తెలియక, ఇష్టానుసారమైన మాట్లాడేవారు, ఇష్టానుసారంగా దెబ్బలాట్లాడేవారు, ఇష్టానుసారంగా సంపాదించుకునేవారు, ఇష్టానుసారంగా తిరుగులాడేవారు. ఈ లోకములో అనేకమైన మంది పొరలగమ్మిపోయినటువంటి వారు ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడటం అంటే సాతాను యొక్క బంధకాల్లో ఉన్నవారిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన దేవుడు యేసు ప్రభువారా? ఒకసారి ఆలోచిస్తారు అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆయన్ని ఆరాధించవచ్చు కదా అని ఆలోచించే వారికి ఎలా ఉంటుందంటే, అవి సాతాను యొక్క బంధకాలు అన్నమాట. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే దాని యొక్క బంధకాల్లో ఉంచుతుంది. సాతాను యొక్క శక్తుల మధ్యన పడిపోయి నాశనమైపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఇక్కడ అంటూ ఉన్నాడు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును. చీకటిలో ఈ రోజుని అనేకమైన మంది ఎక్కడ జీవిస్తూ ఉన్నారు తెలుసా? చీకటి బ్రతుకుల్లో జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నెరక ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రార్థన లేక ఏం చేస్తూ ఉన్నారంటే చీకటిల్లో ఉండి చీకటిలోనే చచ్చిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి విడుదల చేస్తానంటున్నాడు దేవుడు. ఎవరు చీకటిలో ఉన్నవారంటే, దేవుడు తెలియక ఇష్టానుసారమైన నడవడి చేత వారి యొక్క జీవితాలను పాడు చేసుకునేవారే చీకటిలో ఉన్నటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నీతి విషయంలో ఎవరిని పిలిచారని? మనల్నా? లేకుంటే ఇంకా వేరే వారిని ఎవరన్నా? కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి విషయంలో ఎవరిని పిలిచారంటే యేసు ప్రభువారిని. ఆయన ఏకైక కుమారుడైన తండ్రి యొక్క కుమారుడైన యేసు ప్రభువారిని పిలిచాడు. ఇక్కడ అంటున్నాడు, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను,
నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులు అంటే ఎవరంటే ఈ లోకములు ఇజ్రాయేల్ ప్రజలు తప్ప కనమ వారందరూ కూడా అన్య జనాంగమై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ అన్య జనాంగం యొక్క సంఖ్య పరిపూర్ణమయ్యేసరికి ఎవరు తెలుసుకుంటారు యేసు ప్రభువారని? ఇజ్రాయేలీలు తెలుసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం సిలువ వేయబడిన వాడు, సిలువ వేసిన వాడు, కొరడాలతో కొట్టినవాడు, అనేకమైన దుర్భాషలు ఆడినటువంటి వాడు, యేసు ప్రభువారు గడ్డమట్టుకుని పెరికేసిన వాడు, ఆయన ముఖము మీద ఉమ్ము వేసిన వాడు, వీరందరూ కూడా ఏమవుతారు తెలుసా? దేవుని యొక్క రాకల్లో, రెండో రాకల్లో వారు రక్షించబడతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఊరికే పోదు. వారు ఎందుకని ఆయన మీద ఉమ్ము వేశారంటే, ఆయన ఎందుకని అసహించుకున్నారంటే, దేవుడు వారికి మంద దృష్టిని కలుగు చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒక్కొక్కసారి ఆ మాటలు వింటే నాకు ఏడుపు అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకని ఇంత దేవుడు మన కోసం ఎన్ని శ్రమలు పడ్డాడో, అన్య జనాంగముల కోసం, అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అంటూ ఉన్నాడు. 2000 సంవత్సరాలుగా అయ్యో నా బిడ్డలారా అని అన్య జనాంగాన్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి వెలుగుగా ఉన్నాడు. ఆయన యొక్క సంఖ్య పూర్తవ్వాలి. ఎవరి సంఖ్య? దేవుని యొక్క సంఖ్య, పరలోకపు రాజ్యపు సంఖ్య పూర్తవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఖ్య పూర్తవ్వగానే యేసు ప్రభువారు రెండో రాకడ ఆసన్నమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 69వ వచనం చదువుకుందాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి ఈ రక్షణ కలుగజేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగముగాను, అంటే యేసు ప్రభువారిని అన్నమాట, రక్షణ శృంగముగా తండ్రి అయిన దేవుడు నిలబెట్టాడు. అన్నాడు, మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాడంట. మన శత్రువుల నుండి అంటే ఎవరైతే నమ్ముతారో, శత్రువు ఎవరమ్మా? సాతాను. మనం శత్రువులం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానే మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసాను. మనమైతే రక్షించబడినప్పుడు ఈ లోకంలో ఉన్నాం. రక్షించబడిన తరువాత దేవుని యొక్క కాపుదల మనకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఆది నుండి కూడా అనేకమైన ప్రవక్తలు ఆ దేశంలో పుట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అనేకమైన ప్రవక్తలు పుట్టారు మారు మనసు పొందమని. అయినా వచ్చిన ప్రవక్తనల్లా వీరందరూ ఏం చేశారు తెలుసా? చంపేస్తా ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 24వ వచనం చూస్తూ ఉంటే, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నద్దకును హేబెలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే హేబెలు రక్తం అంటే ఆదాముకు 2 బిడ్డలు పుట్టారు. మొదటగా హేబెలు, కయ్యేను పుట్టారు అనమాట. కయ్యేను తర్వాత హేబెలు. హేబెలు కయ్యేను ఇద్దరు వ్యవసాయం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి అప్పటికి ఇంకా వివాహాలు కాలేదు. కానీ అప్పుడే ఎంటర్ అయిపోయింది సాతాను ఆదాములోనే ఎంటర్ అయిపోయింది. కయ్యేను హేబెల్లో కూడా ఎంటర్ అయిపోయింది. కయ్యేను వ్యవసాయం చేసేవాడు. ఆయన దేవునికి ఏం చేశాడు? అర్పణ ఇచ్చేటప్పుడు సరైన అర్పణ ఇవ్వలేదు. ఆకుకూరలు, కాయగూరలు అటువంటి
అర్పణ అట్ట వచ్చి ఇదిగో దేవుడా అని అర్పించాడు. దేవుడు ఆ అర్పణను అంగీకరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబేలు అయితే మంచి గొర్రెను తీసుకొచ్చి ఆయనకి దేవునికి అర్పణగా అర్పించాడు. ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యానికి కోపం వచ్చింది, నా అర్పణను అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు కాబట్టి కయ్యేను అనుకున్నాడు, నా తమ్ముడు చంపేయాలి అనుకున్నాడు. మొట్టమొదటి సంతానంలోనే ఏబేలుని కయ్యేను చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే శ్రేష్టమైన, అంటే ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తమని. అంటే ఏబేలు ఎంత శ్రేష్టమైనడో చూడండి. పాపం ఎరగనటువంటి వాడు ఏబేలు. ఆయనలో ఎటువంటి తప్పిదము లేదు. దేవుణ్ణి అత్యధికముగా ఆరాధించేవాడు. మరి అంతకంటే గొప్పవాని యొక్క రక్తం ఇక్కడ మన కోసం చిందించబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే యేసు ప్రభువారి యొక్క రక్తము. ఆ రక్తములో మనమందరము కూడా కడగబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 33వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఇర్మియా 33వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురను మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. ఆ దినములలో ఆ కాలమందే దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. ఆ నీతి చిగురు ఎవరంటే యేసు ప్రభువారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారందరూ కూడా సురక్షితంగా జీవిస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన ఎదుట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డి వారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని. వినాలే, యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నారని. ఇక్కడ గుడ్డివారు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా అంటూ ఉన్నారు. విన్నారు, ఏంట్రా ఈ సౌండ్ అని అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డోళ్ళకి తెలుస్తుందా? తెలియదు, చప్పుడే తప్ప. ఈ సౌండ్ ఏంటని అడుగుతూ ఉంటే వారు చెప్తున్నారు యేసు ప్రభువారు వెళ్తా ఉన్నాడని. అప్పుడు అంటూ ఉన్నారు, ఇదిగో త్రోవ పక్కన కూర్చుని ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడు విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపు మన కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పుట్టుకతో గుడ్డివారై ఉన్నారు. ఆ గుడ్డివారు కేకలు వేస్తూ ఉన్నారు. ఇలా వెళ్తూ ఉండడానికి యేసు ప్రభువారిని గూర్చి కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డి వారితో సహా దేవుని యొక్క కృప కోసం ఎదురు చూశారు. మనము ప్రతి విషయంలోనూ కూడా ఎంత ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రతి విషయంలో మన కుటుంబాలను కాపాడుతున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న యేసు ప్రభువారిని మనం ఎంతవరకు నమ్ముతున్నామో మనం ఆలోచించుకోవాలి. వారు అంటూ ఉన్నారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండమని. ఆయన వెంట ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? ఊరుకో, అంటే ఎంత దుర్మార్గం. కళ్ళు కనపడవు కదా, ఎవడంటున్నాడో వాడికి తెలియదు. వారికి ఆగాగు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరకుండమని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, మీకేమి చేయగోరుచున్నారని అడగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులను ముట్టెను. మనకు చూడండి, ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకుంటే
అసలు ఈ సృష్టికర్త అయిన దేవుడే గుడ్డివాడు, మురికివాడు, స్నానం ఉండదు, ఏముండదు, రోడ్డు పక్కన అడుక్కునేవాడు, ఎవరైనా ముట్టుకుంటారా? కానీ దేవుడు కదైనా, మనమందరము దేవుని బిడ్డలు కదా. మురుకైనా, కుష్ఠరోగైనా, ఎటువంటి జబ్బున్నా దేవుని బిడ్డలము కాబట్టి ఆయన, ఇది నా బిడ్డే కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా, కనికరపడ్డాడు యేసు ప్రభువారు, దృష్టి పొందాడు. వీళ్ళిద్దరూ కూడా దృష్టి పొంది కనికరపడి దృష్టి కలుగుగాక అన్నాడు. దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. వెంటనే ఇద్దరు కూడా ఏమయ్యారు తెలుసా? యేసుని వెంబడించాడు. ప్రియమైన దేవులారా, ఇద్దరు కూడా యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 146 కీర్తన, కీర్తన గ్రంథము నుండి 146 కీర్తన 8వ వచనం చదువుకుందాం. 146 కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడంట. దేవుడు ఏం చేస్తూ ఉంటాడమ్మా? గుడ్డివారు కన్నులు తెరవజేయవాడు. అమ్మా, ఇక్కడ యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా జీవించాలి. ఈ లోకంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నీతి వీడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులకు ఉన్న విలువ ఎవ్వరికీ ఉండదండి. నేను చూశాను చాలా మందిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడున్న వాడి వెనకాల అనేకమైన వేల మంది దేవదూతలు ఉంటారు. నీతిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము నుండి 35వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము నుండి 35వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఐదవ వచనం చూస్తూ ఉంటే, గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివారు దుప్పువలే గొంతులు వేను, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డివారి కన్నులు తెరవబడును అంటూ ఉన్నాడు. గుడ్డివారు అంటే ఆ గుడ్డివారే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకమైన మంది దేవుడు లేడనే మంద దృష్టి కలిగినటువంటి వారు, యేసు ప్రభువారు దేవుడు కాదని మంద దృష్టి కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవిటి వారు చెవులు విప్పబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చెవిటి వారంటే వినపడనటువంటి వారే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు చూడండి, వాక్యానికి చెవివ్వక ఒకవేళ విన్నా ఇలా విని ఇలా విడిచిపెట్టేసే మూర్ఖమైన జనాంగము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారి హృదయాలను కూడా దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుంటివాడు దుప్పు వలె గొంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైంది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ దేవునికి సాధ్యమే కాబట్టి, ఆయన సర్వశక్తిమంతమైన దేవుడు కాబట్టి మనం ఆయన విశ్వసించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనకి ఎప్పుడు కూడా స్తోత్రార్హుడు కాబట్టి మనం ఆయన స్తుతిస్తూ ఆరాధించే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అమ్మా, నిన్నటి రోజున ఎంతమంది ఉపవాసం ఉన్నారా? మరి ఎత్తరండి గారు, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే దేవుడు అమ్మ ఇలా చూడు, ఒక్కరోజు మనం ఉపవాసం ఉంటే దేవుడు పైనుండి మనం చూస్తూ ఉంటాడు, ఎంతో ఆదరణ ఇస్తూ ఉంటాడు. ఖచ్చితంగా షుగర్ లేనటువంటి వారు ఉపవాసం ఉండాలి, అస్సలు మానకూడదు. మానితే ఉపవాసం లేకపోతే మన దగ్గర ఏముందమ్మా? ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి
పరిస్థితులు ఉన్నాం, ఒక్క ఉపవాసం ఉంటే చిన్న ప్రార్థన చేస్తే గొప్ప మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.